గతేడాది జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ను కేకేఆర్ ఏకంగా 24 కోట్లు పెట్టి దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ఆ స్టార్ పేసర్. తొలుత అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో అతడి వేతనంపై విమర్శలు వెలువెత్తాయి. వాటికి సమాధానమిస్తూ ఆ తర్వాత స్టార్క్ చెలరేగి ఆడాడు. అద్భుత ప్రదర్శనతో కేకేఆర్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి తనకు చెల్లించిన మొత్తం సరైందేనని రుజువు చేసుకున్నాడు. అయితే ఫైనల్ గెలిచిన తర్వాత కూడా అతడి వేతనంపై జోకులు ఆగలేదట. ఈ విషయాన్ని స్టార్క్ స్వయంగా వెల్లడించాడు. ఫైనల్ రోజున కేకేఆర్ ఆటగాడికి తనకు మధ్య జరిగిన సరదా సంభాషణను స్టార్క్ తాజాగా ఒక టాక్ షోలో గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ కార్యక్రమం మొదలుపెట్టేందుకు కొంత సమయం పట్టింది. మేమంతా ఒక దగ్గర కూర్చున్నాం. అప్పుడు యువ ఆటగాడు రఘువంశీ మా జట్టుకి వచ్చిన చెక్ చూశాడు. ట్రోఫీ సాధించిన మాకు 20 కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చారు. అది చూసిన రఘువంశీ ఉఫ్, నీకు ఇచ్చిన జీతం కన్నా తక్కువేగా అని అన్నాడు. అంటూ నాటి సంగతులను స్టార్క్ బయటపెట్టాడు. 9 ఏళ్ల తర్వాత తిరిగి ఐపీఎల్లోకి అడుగుపెట్టిన స్టార్క్ ఈ సీజన్ లీగ్ దశలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.